కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ కొత్త బంగారు లోకం. రచయిత శ్రీ అనిశెట్టి శ్రీధర్. కొత్త బంగారు లోకం కథా రచయిత అనిశెట్టి శ్రీధర్ గారు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు. కథలు రాయడం మొదలుపెట్టింది 1980లో. 15 కథలతో ఒక సంపుటి కొత్త బంగారు లోకం 2008లో కారా మాస్టర్ చేత ఆవిష్కరించబడింది. ఆ తర్వాత మరొక 25 కథలు ప్రచురించబడ్డాయి. ఇంకొక సంపుటి వెలువరించే ప్రయత్నంలో ఉన్నారు. ఫేస్బుక్లో కథలు, గల్పికలు, హాస్య వ్యంగ్య రచనలు పంచుకుంటూ ఉంటారు. 2011 జూలైలో నివేదన కవితా సంపుటి వచ్చింది. దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వీరి కథలు ప్రచురితమయ్యాయి. పలు కథలకి బహుమతులు లభించాయి. రచన, విపుల, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ములకనూరు గ్రంథాలయ సంస్థ, పాలపిట్ట పత్రిక కథల పోటీల్లో బహుమతులు అందుకున్నారు. ప్రస్తుత కథ నవ్య సిపి బ్రౌన్ అకాడమీ కథల పోటీలో బహుమతి గెలుచుకున్నది. ఇటీవల ఉషా పత్రిక నిర్వహించిన కథల పోటీలో వీరి కథ శిశిర నుండి వసంతానికి బహుమతి లభించింది. వీరి కథలు హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి. వినండి అనిశెట్టి శ్రీధర్ గారి రచన కొత్త బంగారు లోకం కథ. ఎప్పట్లాగే ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాకుండా తపాలా ముద్ర ఒకటి ఉన్నది. రకరకాల కోణాల్లో తిప్పి కళ్ళు చికిలించుకుని చూస్తే 2-3 అక్షరాలు గుర్తుపట్టగలిగాను. పట్టుబడలేదు. అయినా ఈ రోజుల్లో ఉత్తరం రావడమే అదృష్టం. ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్తో విసిగిపోయాను. మిత్రమా, ఈ ఉత్తరం జాగ్రత్తగా చదవండి. మీకు మరోసారి చదివే అవకాశం ఉండదు కనుక. మీరు ఈ లోకంలో సంతోషంగా ఉన్నారా? లేరు కదూ. ఎలా ఉంటారు? మీరు కేవలం మీకోసం, మీ కుటుంబం కోసం మాత్రమే ఆలోచించరు కనుక మీరు ప్రజల సమస్యల గురించి చింతాక్రాంతులై ఉంటారు. ఏమీ చేయలేని నిస్సహాయత మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనే ఆలోచనలతోనే సమయం సరిపోతూ ఉంటుంది. నిజానికి మీలో ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించగల శక్తి నిద్రాణంగా ఉన్నది. మీరు మార్పు కోసం ప్రయత్నించకుండా, కనీసం మార్పు గురించి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా విపణి శక్తులు మిమ్మల్ని చక్రవ్యూహంలో బంధించి ఉంచుతాయి. అభివృద్ధి ముఖ్యం, సాధించే తీరు కాదు అని ఘోషిస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో, రాజకీయాల్లో విలువలు మృగ్యం అనే రోజుల నుండి విలువలు లేకపోవడమే వ్యాపారం, రాజకీయం అనే రోజులు వచ్చాయి. మేము మీలాంటి వారమే. అయితే శృంఖలాలను ఛేదించి ప్రపంచంలో పెరిగిపోయిన హింస, అవినీతి, మోసం, స్వార్థం, కుటిలత్వం వీటిని సహించలేని, సర్దుకుపోలేని వారి కోసం ఒక కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించాం. మీ నడవడికను, ఆలోచనా ధోరణులను గమనించాం. మాకు ఆమోదయోగ్యంగా ఉండడంతో మిమ్మల్ని కొత్త బంగారు లోకంలోకి ఆహ్వానిస్తున్నాం. కానీ ఈ ఆహ్వానం మీ ఒక్కరికే కొత్త బంగారు లోకంలోకి ప్రవేశం. బంధుమిత్ర సపరివార సమేతంగా కాదు. మీరు ఏ సమయంలో ఎక్కడికి రావాలో త్వరలోనే తెలియజేస్తాం. సిద్ధంగా ఉండండి. తిప్పి చూడండి. తిప్పి చూశాను. వెనక ఏమీ లేదు. ఊరు పేరు లేదే అనుకుంటూ ముందుకు తిప్పాను. షాక్ ఆఫ్ మై లైఫ్. తెల్లగాయితం తప్ప అక్షరాలు మాయం. అవును కదూ. ఈ ఉత్తరం జాగ్రత్తగా చదవండి. మీకు మరోసారి చదివే అవకాశం ఉండదు అని ఉత్తరం మొదట్లోనే రాశారు. అసలు వీళ్ళెవరు? నా మనసుని ఇలా స్కాన్ చేసి పడేశారు. నన్ను బాగా ఎరిగినవాళ్ళ? కొత్త బంగారు లోకం అనే పేరుతో ఫోన్ నంబర్ కానీ, ఏదైనా ట్రస్ట్ రిజిస్టర్ అయి ఉందా అని, వెబ్సైట్ ఉందా అని వెతికాను. ఎవడో ఆకతాయి చేసి ఉంటాడనుకోవడానికి వీల్లేదు. కాగితంలో అక్షరాలు మాయమవడం ఏంటి? ఆ ఉత్తరం 1000 ప్రతులు వేయించి పంచకపోతే నువ్వు నాశనమైపోతావు అని రాయలేదు. మీ ఆరోగ్యరేఖ చిన్నదిగా ఉందా? రుణరేఖ లేదా? లేక తరిగిందా? ఆటంకాలు ఎదురవుతున్నాయా? సమస్యల సత్వర పరిష్కారం కొరకు నేడే సంప్రదించండి. పరీక్షలో ఉత్తీర్ణులయ్యాకే డబ్బు చెల్లించండి. సహనిర్మాతలు కావలను. ఇలాంటి ప్రకటన కాదు ఆ ఉత్తరం. కంప్యూటర్ కట్టేశాను. సెల్ ఆఫ్ చేశాను. కిటికీలోంచి బయటికి చూశాను. 12 దాటింది. రాత్రో పగలో తేడా తెలియకుండా ఆకాశంతో పోటీ పడుతూ విద్యుత్ దీపాలు, ఆకాశ హర్మ్యాల బారులు, రోడ్డు మీద చీమల వరుసల్లాగా కార్లు, లంకంత అపార్ట్మెంట్సు, కంపెనీ లీజ్. ఒక్కడే
చదువులకని భార్యాపిల్లలు మరో ఊళ్ళో. ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటేమిటి, అన్ని వ్యాపార రంగాల్లోకి చొచ్చుకుపోయిన సంస్థ ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు. ఒకే సమయంలో రెండు చోట్ల ఉండాల్సిన పరిస్థితులు. నిత్యం ఉరుకులు పరుగులు. చైర్మన్కి మూడే మాటలు తెలుసు: టార్గెట్, టార్గెట్, టార్గెట్. నిజమే, కంపెనీ ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించమని మా చైర్మన్ పెట్టే కేకలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా వినపడుతూనే ఉంటాయి. ప్రజల జీవనస్థాయితో సంబంధం, అనుబంధం అక్కర్లేదు. వాళ్ల జీవనశైలిని మార్చేయాలి. వాళ్ళని మార్కెట్ వైపు పరిగెత్తించాలి. మరింత డబ్బు, మరింత భూమి, మరిన్ని వస్తువులు. ఇది ప్రతివాడి తారక మంత్రం. విసిగెత్తిపోయాను. ఇలా కూర్చుని ఆలోచించి ఎన్ని రోజులు కాదు ఎన్ని నెలలైంది. ఏసీ కారులో వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ వద్ద ఎర్రటి ఎండలో చంటిపిల్లని చంకనేసుకుని పిన్నీసులు మొలతాళ్లు అమ్ముకునే బంజారా మహిళ, రహదారి పక్కన మురిక్కాలవలో ఒడ్డున డేరాలు కట్టుకుని బహుళంతస్తుల భవనాల నిర్మాణానికై పట్నానికి వలస వచ్చిన కూలీలు, టీపాకల్లో, మోటార్ గరాజుల్లో, పరిశ్రమల్లో బండబారిపోతున్న చిన్ని చిన్ని చేతులు, తామే ఎద్దులై దున్నుతున్న బక్క రైతులు. ఎవరు రాశారు వీళ్ల తలరాతల్ని? వాటిని ఎవరు మార్చాలి? నేను చేస్తున్నదేమిటి, చేయాల్సిందేమిటి? నా సెక్రటరీ అను జైస్వాల్ అప్పుడప్పుడు నా మీద జాలిపడుతూ ఉంటుంది. ఏమిటి బాస్, జీవితాన్ని అనుభవించకుండా ఈ పిచ్చి ఆలోచనలు? ఏటికి ఎదురేది లేనప్పుడు ఏటి వాళ్ళకి కొట్టుకుపోవడాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రేప్ ఈజ్ ఇన్విటబుల్ బాస్, ఇన్విటబుల్ అని పగలబడి నవ్వుతుంది. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అని అనిపిస్తుంది. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకుని ఎంత దూరం, ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలి? నాకు ఊపిరాడనివని ఈ వైరుధ్యాలకి కొత్త బంగారు లోకమే పరిష్కారమేమో. ఇంతకు కొత్త బంగారు లోకం అనేది ఒక సంస్థ లేక ప్రదేశమా? కొత్త బంగారు లోకం ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు అక్కడ ఉండాలి? నచ్చకపోతే వెనక్కి రానిస్తారా? భార్యాపిల్లల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? సెల్ పనిచేస్తుందా? కొత్త బంగారు లోకం నుండి మళ్ళీ ఈ లోకంలోకి రాకపోకలు ఉంటాయా? నిషిద్ధమా? నా ప్రేమితుడు శంకరం గుర్తుకొచ్చాడు. కానీ ఇది ఎవరితోనో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. పైగా దీనికి వేరే ఆధారం ఏమీ లేదు, తెల్లకాగితం తప్ప. అయినా వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా. అయినా ఇదేమైనా ఉద్యోగమా? ఆ సంస్థ గురించి అన్నీ తెలుసుకుని ఒప్పందం కుదుర్చుకోవడం కుదరదు కదా. ఇందులో ఇప్పటికే ఎంతమంది ఉన్నారో. నేను కొన్ని రోజులు మోక్షం అనే ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. అక్కడ గురువుగారే భగవంతుడు. ఆయన నామస్మరణ, ఆయన చిత్తరువులు, బ్యాడ్జీలు, భజనలు. అదొక మత్తు. భరించలేక వచ్చేశాను. కొత్త బంగారు లోకం కూడా అటువంటి సంస్థేనా? బ్యాడ్జీలు, ఫోటోలు, పుస్తకాలు కొనాలే? అయితే ఇలా రహస్యంగా పనిచేయాల్సిన అవసరం ఏముంది? రహస్యంగా? అవును, ఇది అన్నలు అంటే మావోయిస్టులు తమ సభ్యుల్ని పెంచుకునే ఎత్తుగడ కాదు కదా. ఏమైనా నా జీవితంలో ఇదొక సువర్ణ అవకాశమో మరొక వైఫల్యమో తేలాలి. ఈ మనుషుల్ని వెంటాడే డబ్బుల్ని కొలిచే జీవితం నుండి విముక్తుణ్ణి కావాలి. ఈ వేట ఇక ఆపేయాలి. అవును, నేను కనిపించకుండా పోతే పరిణామాలు ఎలా ఉంటాయి? ఫలానా కంపెనీలో ఉన్నతాధికారి కనిపించకుండా పోయాడని దినపత్రికల్లో తప్పకుండా రాస్తారు. ఎవరైనా డబ్బు కోసం కిడ్నాప్ చేశారా, లేక శత్రువులైనా ఉన్నారా అని కథనాలు వెలువడతాయి. టీవీ ఛానల్స్ నా భార్యని ఇంటర్వ్యూ చేస్తాయి. నా సెల్స్ మూడు అదే పనిగా మోగుతూనే ఉంటాయి. కంపెనీలో నా పదవి కోసం కాసు కూర్చున్న వాళ్ళు లోపల సంతోషించచ్చు. ఇలా కొన్ని రోజుల తర్వాత మామూలే, భూమి గుండ్రంగా తిరగడం మానేది కదా. కొత్త బంగారు లోకంలోకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాక ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టాను. కొత్త బంగారు లోకంలో గుళ్ళు గోపురాలు ఉంటాయో లేవో అని నా ఇష్టదైవం పటం ఒకటి పెట్టుకున్నాను. హోమియో మందులు ఏమేమి తీసుకెళ్లాలో, నేట్రమ్ సల్ఫు తప్పనిసరి. జలుబు చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ అన్నం లేకపోతే మందు మాకు లేక ఇబ్బందే. మరికొన్ని మందులు కూడా సర్దుకున్నాను. అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఒకటి నా మనసుని తొలిచేస్తోంది. నా భార్యాపిల్లలకు చెప్పి వెళ్ళాలా? చెబితే వెళ్ళనివ్వరు. గౌతముడు యశోధరకు చెప్పకుండా సత్యాన్వేషణకే వెళ్ళిపోయాడు అంటారు. దీన్ని పేరడీ చేసి పెళ్ళాం పిల్లల్ని ఉద్ధరించలేనివాడు లోకాన్ని ఏం ఉద్ధరిస్తాడు అని రచయితలు కథలు రాశారు. నా ఊహ ఏమిటంటే, గౌతముడు యశోధరతో చర్చించి ఆమె అంగీకారం తీసుకునే లోక కళ్యాణం కోసం బయలుదేరాడు. నన్ను మళ్ళీ ఎలా సంప్రదిస్తారు? ఫోన్ చేస్తే వాళ్ళ నంబర్ తెలిసిపోతుంది కదా. చదవగానే మాయమైపోయేలాగా ఉత్తరం పంపుతారా? ఇది ఇంకెవరైనా చూపించే ప్రమాదం ఉంది. అలా చేయకపోవచ్చు. ఆలోచనలో ఉండగానే నా సెల్ మోగింది.
నంబర్ డిస్ప్లే లేదు. ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో చెప్పారు. ఉదయాన్నే 5 గంటలకల్లా తయారై కారులో బయలుదేరాను. ఊరెళ్ళి వారం రోజులకి వస్తాను అని వాచ్మెన్కి చెప్పాను. శీతాకాలం వల్ల అంతా చీకటిగా ఉంది. ఫోన్లో చెప్పిన ప్రకారం జాతీయ రహదారి మీద ఒక తెల్ల కారు ఆగి ఉన్నది. కొత్త మోడల్ అనుకుంటా, ఇంతకుముందు చూడలేదు. నా కారు రహదారికి వీలైనంత పక్కగా నిలిపాను. కారు ఇదేనా అని సందేహపడుతుండగా కారు వెనక అద్దం మీద కొత్త బంగారు లోకానికి స్వాగతం అన్న అక్షరాలు మెరిసి మాయమయ్యాయి. కారులో కూర్చున్న వ్యక్తిని చూసి మరింత విభ్రమకి గురయ్యాను. సుమారు 20 ఏళ్ల వయసు అమ్మాయి. ఇదంతా నాబోటి నడివయస్కులు, ముసలివాళ్లు చేస్తున్నదేని అనుకున్నాను. నమస్తే, నా పేరు అఖిల. చేతులు జోడించి చిరునవ్వుతో పరిచయం చేసుకున్నది. ఈ కళ్ళజోడు పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినండి. కారు కదులుతూ ఉండగా చెప్పింది. మాటలు మంత్రంలాగా పనిచేశాయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. ఆశ్చర్యం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాం మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యుంజయ మంత్రం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ మంత్రం జపించడమో వినడమో చేస్తాను. వీళ్ళకెలా తెలుసు? కారు వేగం పెరిగినట్టయి స్పీడోమీటర్ వంక చూశాను. 100 దాటుతోంది. నా గుండె గుబేల్మనిపించిన విషయం ఏమిటంటే స్పీడోమీటర్లో సంఖ్యలు 1000 వరకు ఉన్నాయి. నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాను. అంతా చీకటి. కళ్ళకు గంతలు కట్టే బదులు ఈ ఏర్పాటన్నమాట. మృత్యుంజయ మంత్రం వినిపిస్తూనే ఉన్నది. కారు వేగం 1000 దాటే ఉంటుంది. అదొక ప్రకృతి చిత్రం. ఎటు చూసినా పచ్చదనమే, చెట్టు చేమ. మనిషి స్వార్థం ఇంకా మారని చిట్టడివి. చతురస్రాకారంలో వృక్షాలు కొలువుదీరి ఉండగా నేలపై ఆకుపచ్చని తివాచి పరిచినట్లు పచ్చికతో చిన్న మైదానం. సుమారు 40 మంది స్త్రీ పురుషులు నాబోటి వాళ్లే అనుకుంటా గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. అంతవరకు నా పక్కనే ఉన్న అఖిల కనిపించలేదు. నేను వాళ్లతో కలిసిపోయాను. ఇంతలో అఖిలతో కలిసి 7 స్త్రీ పురుషులు తెల్లని దుస్తుల్లో అక్కడికి ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు మా వద్దకు నడుచుకుంటూ వచ్చారు. ఆ నడకలో జ్ఞానిననో నాయకుడిననో గురువుననో దర్పం లేదు. హుందాతనం అణకువ ఉన్నది. 7 సప్తఋషుల్లా అందరూ ఒకే తానులో గుడ్డతో బట్టలు కుట్టించుకున్నట్లుగా ఉన్నారు. నేను వెళ్ళిన మోక్షం అనే ఆధ్యాత్మిక సంస్థలో కూడా ఒకే రకం దుస్తులు. స్థాయిని బట్టి గుడ్డ ఖరీదు మారుతుంది. అందరూ కింద కూర్చుంటూ మమ్మల్ని కూర్చోమన్నారు. వాళ్ళు ఎదురుగా కూర్చున్నాం. మోక్షంలో అందర్నీ కింద కూర్చోబెట్టి మధ్యలో ఖరీదైన కుర్చీలో గురువుగారు కూర్చుంటారు. ఒక ఋషి గొంతు సవరించుకుని, మిత్రులారా, మొత్తం 50 మందికి ఆహ్వానాలు పంపించాం. మరి 42 మందే వచ్చారు. మిగిలిన 8 మందిలో 3 తమ సన్నిహితులతో చర్చించారు. 2 తమ కుటుంబ సభ్యుల్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. మిగిలిన 3కి భయమో అయిష్టమో అపనమ్మకమో తెలీదు. లెక్క సరిపోయింది. ఆ కంఠంలో అధికారం లేదు, మార్దవం ఉంది. మీ అందరికీ ఈ కొత్త బంగారు లోకం గురించి అనేక సందేహాలు ఉండుంటాయి. వీళ్ళెవరు? ఎంతమంది ఉన్నారు? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన బాధ్యతలేమిటి? ఇలా అనేక ప్రశ్నలు. అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మరొక ఋషి చేతిలో కాగితాలు చూపుతూ, మిత్రులారా, ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్నాపత్రం ఇస్తున్నాం. అందులో 7 ప్రశ్నలుంటాయి. వాటికి సమాధానాలు రాసివ్వండి. వ్యక్తిగత వివరాలు రాయాలి కాబోలు అనుకున్నాను. ప్రశ్నలు ఆంగ్లంలో ఉన్నాయి. ప్రశ్నాపత్రం పైన భారతీయ భాషల పేర్లు ఉన్నాయి. మీరు ఏ భాషలో మీ భావాల్ని వ్యక్తీకరించగలరో ఆ భాష పేరు మీద వేలితో స్పృశించండి. తెలుగు అనే మాట మీద వేలు పెట్టాను. అద్భుతం! ప్రశ్నలన్నీ తెలుగులోకి మారిపోయాయి. కాగితంలోనే కంప్యూటర్ చిప్ ఏదైనా పెట్టారా అని ఆశ్చర్యపోయాను. ఇంత సాంకేతికత అభివృద్ధి సాధించారంటే వేరే గ్రహం మీద కాలు మోపే ఉంటారు. మేము అక్కడ జీవరాశితో సహజీవనం చేయాలి అని అనుకుంటాను. కానీ కనుచూపు మేరలో అంతరిక్ష నౌకలు కానీ వింత ఆకారాలు కానీ ఏవీ లేవు. సాంకేతికత అభివృద్ధి వల్ల ప్రపంచం కుగ్రామం అయిపోతోంది అని అనుకుంటున్నా మనుషుల మధ్య దూరాలు అంతరాలు పెరిగిపోతున్నాయి. కొడుకు సైబర్ వల్లో పడి నాతో మాట్లాడడం కూడా మానేశాడు అని మొత్తుకుంటోంది నా శ్రీమతి. కొత్త బంగారు లోకంలో సాంకేతికత అభివృద్ధితో సామాజిక విప్లవం జతకూడిందా? ప్రశ్నల మీద దృష్టి సారించాను. 1. మీరు టీవీ చూస్తున్నారు. ఒక ఛానల్లో పల్లెల్లో వైద్యం, విద్య అవసరాల గురించి
అవకాశాల గురించి చర్చ జరుగుతోంది. మరొక ఛానల్లో మీకు ఇష్టమైన కౌన్ బనేగా కరోడ్పతి లాంటి కార్యక్రమం వస్తోంది. మీరు ఏ కార్యక్రమం చూస్తారు? ప్రసార సాధనాలు దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నాయో ఒక్క ప్రశ్నలో తెలిసిపోతోంది. ప్రశ్న 2, మీ పిల్లల్ని ఎలాంటి బడిలో చేర్చాలనుకుంటున్నారు? ఇది మన విద్యా విధానానికి సవాల్ విసిరే ప్రశ్న. ఎలాంటి బడి ఉంది? ఇంగ్లీష్ టకటగా మాట్లాడాలి, 10వ తరగతిలో 540 మార్కులు దాటాలి, కనీసం 500 మార్కులు దాటితే ఏదో సాధించామని భావించే తల్లిదండ్రులు. మా తమ్ముడి కూతురు నిమ్మి గుర్తుకొచ్చింది. 6వ తరగతి చదువుతోంది. ఒకరోజు తను ఏడుస్తూ కూర్చుంటే, ఏమైంది తల్లి అని అడిగాను. మోరల్ సైన్స్ సబ్జెక్టులో 90 మార్కులే వచ్చాయని, సరాసరి మార్కులు తగ్గాయని వాళ్ళమ్మ తిట్టిందిట. నిమ్మి చదివే బడికెళ్ళి ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడాను. మోరల్ సైన్స్ అనేది పిల్లలకి నీతి నియమాలు బోధించడానికే ఉద్దేశించిన సబ్జెక్ట్ అని, ఆ ఉద్దేశం నెరవేరడం ముఖ్యం కానీ వ్రాత పరీక్ష పెట్టనవసరం లేదని చెప్పి ఒప్పించాను. 3వ ప్రశ్న, ఇక్కడికి వచ్చాక ఎంతమంది ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు? కనీసం నవ్వుతూ పలకరించుకున్నారా? మీరు మీ పొరుగువారిని ప్రేమిస్తున్నారా? నిజమే, చిరునవ్వుకి ఎంత శక్తి ఉంటుంది! శత్రు హృదయాన్ని గెలుచుకోగల శక్తి చిరునవ్వుది. కీప్ టు లెఫ్ట్ అనే చిన్న నియమంతో ఎన్ని రహదారి ప్రమాదాలు నివారిస్తున్నామో, పొరుగువాడిని ప్రేమించడం అనే చిన్న సూత్రాన్ని పాటించి జీవితాల్ని సుఖమయం చేసుకోలేమా? 4, మీ జీవితంలో లంచం ఇవ్వాల్సిన సందర్భం ఎదురైందా? ఎదురైతే మీరు ఏం చేశారు? నా స్నేహితుడు ప్రసాదరావు గుర్తుకొచ్చాడు. తనొక ఇల్లు కొన్నాడు. రిజిస్ట్రేషన్ అధికారులతో స్పష్టంగా చెప్పాడు, మీరు ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు తిరుగుతాను, రూపాయి కూడా లంచం ఇచ్చే ప్రసక్తే లేదని. పని ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. మనం చేసే పని నిజాయితీతో కూడుకున్నదైతే మనోస్థైర్యం దానంతట అదే వస్తుంది. ప్రశ్న 5, ఒక సంస్థ సంఘం ఏర్పాటైంది. మీరు నాయకత్వం వహించాలని కోరుకుంటారా? వివేకానందుడి సూక్తి గుర్తుకొచ్చింది. నాయకత్వం వహించాలని ప్రయత్నించకు, నాయకత్వం వహించాలనే కోరిక జీవితం అనే సముద్రంలో అనేక గొప్ప ఓడల్ని ముంచేసింది. ప్రశ్న 6, కులం అనే అత్యంత పనికిమాలిన పదానికి మీరు దూరంగా ఉండగలిగారా? ఊపిరి పీల్చడం మర్చిపోవచ్చు కానీ ఇది సాధ్యమా? ప్రశ్న 7, మీరు మార్పు కోసం ప్రయత్నించారా? కనీసం మీలో మార్పు కోసం. ఈ 7 ప్రశ్నలు చాలా మౌలికమైనవి. ప్రతి మనిషి తనకు తాను వేసుకోవలసినవి. నన్ను నేను మోసం చేసుకునే అలవాటు లేదు కనుక సమాధానాలు నిజాయితీగానే రాశాను. సమాధాన పత్రాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఏదో పరికరంతో పైనుంచి కింద వరకు స్కాన్ చేశారు. మార్కులు వేసే పద్ధతో లేక లైట్ డిటెక్టర్ లాంటి పరికరమో. ఈ పరీక్షలో తప్పితే కొత్త బంగారు లోకంలో ప్రవేశం ఉండదు అని అర్థమైంది. మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఈ విధంగా పరీక్షించినందుకు క్షమించండి, కానీ మాకు వేరే దారి లేదు. ఈ పద్ధతి మిమ్మల్ని అవమానపరచడానికో మీకన్నా మేము ఉన్నతులమని చెప్పడానికో కాదు. పరీక్షా ఫలితాలు తెలుసుకునేటప్పటికీ ఉద్విగ్నత. ఒక్కో పేరు చదువుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు చప్పట్లు చరిచి అభినందనలు తెలిపారు. తమ పేరు వస్తుందో రాదో అని ఉత్కంఠ రాగానే బరువు తీరిన భావన. 24 పేర్లు చదివారు. నా పేరు కూడా ఉన్నది. మిగిలిన 18 మందిలో నిరాశ నిస్పృహలు. అయ్యా, మమ్మల్ని కొత్త బంగారు లోకంలోకి తీసుకెళ్ళండి, మేమీ పాడులోకంలో ఉండలేం అని బతిమలాడారు. నిజమే, నేను అన్ని సమాధానాలు నిజాయితీతో రాయని మాట నిజమే. అయితే నా మనసు స్వచ్ఛమైంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను మళ్ళీ ఆ పాడులోకంలోకి తోసేస్తారా? నాకెంత ఆశ కల్పించారు, ఇంత పెద్ద శిక్ష విధించి అన్యాయం చేస్తారా అని ఒక ఆయన భోరుమని ఏడ్చాడు. మీకు మరో అవకాశం వస్తుందని ఓదార్చారు సప్తఋషులు. 18 మందిని ఒక వాహనంలో పంపేశారు. పరీక్ష తప్పిన మిత్రుల పట్ల కలిగే సానుభూతి వాళ్లపైన కలిగింది. ఇక ఏ పరీక్షలు లేకుండా మమ్మల్ని కొత్త బంగారు లోకంలోకి తీసుకువెళ్లేలా చూడు స్వామి అని ప్రార్థించాను. భగవంతుడు నా మొర ఆలకించినట్టున్నాడు. మిత్రులారా, ఇప్పుడు 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి. మనం కొత్త బంగారు లోకంలోకి ప్రయాణించబోతున్నాం అన్నాడొక ఋషి. అందరం కళ్ళు మూసుకున్నాం. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు భావన. ఏం జరగబోతోందోనని ఉత్కంఠని అధిగమించింది. మేం కూర్చున్నంత మేర పచ్చిక వృత్తాకారంలో ఉంది. అంతవరకు భూమితో సహా పైకి లేచి వెళ్ళిపోతుందేమో. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. కంటి ఆపరేషన్ చేయించుకుని కట్టు విప్పాక తెరిచినట్టుగా కళ్ళు నెమ్మదిగా తెరిచాను. ఏముంది? ఇట్స్ గాన్. పోయే, పోచ్చి. అందమైన కలకన్నావన్నమాట.
అన్నాడు నా ప్రేమితుడు శంకరం. నిట్టూర్చాను. కల కొనసాగి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లేవారో, ఏం చేస్తారో అనే కుతూహలం, ఆతృత ఎక్కువగా ఉన్నది. అయ్యో, ఇది కల, నిజం కాదా అని దిగులు పడకు. ఇలాంటి కల కనడం కూడా అదృష్టమే. అయినా కొత్త బంగారు లోకాన్ని ఎవరో ఎక్కడ్నుంచో వచ్చి సృష్టించరు. అది ఎక్కడో దూరంగానో, అడవుల్లోనో, వేరే గ్రహం మీదనో ఉండదు. మనమే సృష్టించుకోవాలి. మన మధ్యనే ఉంటుంది. మనం గుర్తుపట్టగలగాలి. మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి ఊపునిచ్చిన దోబగొంట రోశమ్మ, ఢిల్లీలోని ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగాలు వదిలేసి ఛత్తీస్గఢ్లోని మారుమూల పల్లెల్లో వైద్యం అందిస్తున్న వైద్యులు, హేమల్కస్ అడవుల్లో గోండులకి 33 సంవత్సరాలుగా సేవ చేస్తున్న డాక్టర్ ప్రకాష్ ఆమ్టే దంపతులు, మన రాష్ట్రంలో ఈ సాగు చేస్తున్న కృష్ణారెడ్డి, ఇలా ఎంతమందో కొత్త బంగారు లోకాన్ని సృష్టించడానికే ప్రయత్నిస్తున్నారు. మనబోటి ఆలోచనలు ఉన్నవాళ్లంతా ఒకచోట కలిస్తే అదే కొత్త బంగారు లోకం. ఆ 7 మౌలిక ప్రశ్నల్లో ఆఖరి ప్రశ్న ఉంది చూశావా? మార్పు కోసం ఎప్పుడైనా ప్రయత్నించారా అని. అది మన తక్షణ కర్తవ్యం. విన్నారు కదండి, అనిశెట్టి శ్రీధర్ గారి రచన కొత్త బంగారు లోకం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.